హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓసో స్మాల్ వన్ పార్ట్ 1 వరకు అభిషేకం వరకు పెట్టాను. ఇది పార్ట్ 2. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ భక్తులు వాళ్ళ శక్తి మేరకు 1,00,000 ఒత్తులు, 10,000 ఒత్తులు, 365 ఒత్తులు వెలిగించారు. ఆల్మోస్ట్ అక్కడ నేను చేసిన ఒత్తులే వెలిగించారు చాలామంది. చాలా హ్యాపీ అనిపించింది. ఉత్సవ విగ్రహాలను గుడి చుట్టూ ఊరేగింపులా చేస్తారు. ఆ ఊరేగింపులోనే భక్తులు గుడి చుట్టూ తిరుగుతారు. గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఉత్సవ విగ్రహాలను గుడిలో పెడతారు. అదే లాస్ట్. భక్తులు అయితే వాళ్ళు తీసుకుని తిరుగుతారు కదా గుడి చుట్టూ. ఆ ఒత్తులతోనే జ్వాలాతోరణం వెలిగించారు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఒక 3 సార్లు దూరాలని చెప్తారు. అట్లా దూరారు. ఆ ఒత్తులని లాస్ట్ హోమగుండంలో వేసేస్తారు. విగ్రహాలని లోపల పెట్టేస్తారు. అదే లాస్ట్. చూసేయండి. అక్కడ పెట్టాను, వెలిగిద్దామా? ఆంటీ స్లోగా రా, వీడియో తీసుకుంటున్నాను. స్లోగా ఆంటీ. దూరేండి అమ్మో, తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకా అల్లరి జగలు అయితే పెద్ద లాంటి చూడాలంటే ఇది బొట్టు పెట్టుకుందాం దా. ఇంకా వెళ్దాం. ఇంటికి తీసుకెళ్ళండి అక్క. మంచి మనకి కొంచెం తీసుకుంటాం. అయితే థ్యాంక్స్ అంకుల్. వెళ్దాం. ఇంకా థ్యాంక్స్ అని చెప్తున్నా. తాతయ్య దగ్గర జ్వాలాతోరణం వెలిగించిన తర్వాత అక్కడ అంతా కాలి కింద పడుతుంది కదా, నల్లగా ఉండేది. అదంతా అందరూ ఇంటికి తీసుకెళ్తారు. చాలామంది బొట్లు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా పెడతారు. మీకు కూడా పౌర్ణమి రోజు శుభాకాంక్షలు. మీకు కూడా 1,00,000 ఒత్తులు వెలిగించిన ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.